ఆడు బుక్స్ చదువుతావు కదరా, ఆడు వెనకాల కూర్చొని రాయాలి. రేయ్, మీ నాన్నగారు వచ్చారా? నువ్వేనా ఇలా వచ్చావు? ఏం లేదురా, రా కూర్చో. బాగా చదువుకుంటున్నావా? మీరంతా కూడా బాగా చదువుతున్నారా? మీ అమ్మ నీ కోసం పలహారం చేసింది, నువ్వు నీ ఫ్రెండ్స్ తీసుకోండి. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు నాన్న? ఎగ్జామ్స్ అయ్యాక నేనే ఇంటికి వస్తాను కదా. అది కాదురా, మీరంతా కష్టపడి చదివే కుర్రోళ్ళు, బాగా తింటే మీ ఆరోగ్యం బాగుంటుంది. సరేలే, నువ్వు బయలుదేరు, నీకు టైం అవుతుంది వర్క్ షాప్ కి. ఓకేరా, నేను వస్తాను. అలాగే. అలాగే అంకుల్. శశి, అంకుల్ అరే బాక్స్ ఇటీరా, చూద్దాం. ఏం లేదు, నారాయణ బయట తిరగకుండా బాగా చదువుకుంటున్నారు కదా. అదేం లేదు అంకుల్, బాగా చదువుకుంటున్నాడు, మీరేం టెన్షన్ పడద్దు. జాగ్రత్తగా చూసుకోరా. సరే అంకుల్, వస్తా. అలాగే అంకుల్. హెల్ప్ చేస్తాడంటావా? ఈ జాబ్ నా లైఫ్ ని డిసైడ్ చేస్తుంది. రాహుల్ ఇస్ మై ఫ్రెండ్ యార్, వాడు రిఫర్ చేస్తే తప్పకుండా జాబ్ వస్తుంది. హాయ్ రాహుల్, చెప్పానుగా కీర్తి. ఓ హాయ్, నైస్ టు మీట్ యు. అరే నారాయణ, కీర్తిరా. ఈ ఎక్స్ట్రా క్యారెక్టర్ ఎవర్రా? చూస్తే స్మార్ట్ గానే ఉన్నాడు. 1 వీక్ ఇంటర్వ్యూకి ఏర్పాటు చేస్తాను, బాగా ప్రిపేర్ అయి ఉండండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు చిన్న ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. షెల్ వి మూవ్? షూర్. యా షూర్. కొంప తీసి బాయ్ ఫ్రెండ్ అరే ఏమో. మౌత్ మూవీ బే, అక్కడ వేకెన్సీ ఉంది. ఆడు బాయ్ ఫ్రెండ్ కాదు, ఇప్పుడే డిసైడ్ చేస్తారా? రా. మా దీపిక ఫ్రెండ్ అయితే నాకు ఫ్రెండ్ కదా, యుల్ గెట్ ది జాబ్ పక్కా. దీపిక, థ్యాంక్ యూ. ఎవరతను? రాహుల్. అంటే కీర్తికి. కీర్తి వుడ్ బి వెల్ సెటిల్డ్, దాన్ని మర్చిపోమని మీ ఫ్రెండ్ కి చెప్పు. అయినా ఆ అమ్మాయికి ఆడబ్బా ఆడేవుడు బే, మనోడు కరెక్ట్రా. కానీ నువ్వేమైనా రా, ఆ అమ్మాయి అన్న మాటలకి నువ్వే కాదు మేం కూడా హట్ అయ్యాం రా. పాపం ఆ బాధ తట్టుకోలేకాడు, పెగ్గు మీద పెగ్గేసేస్తున్నాడు. రే నారే, యూ డోంట్ వరీ రా. నీలాంటి జీనియస్ ని మిస్ చేసుకున్నందుకు ఆ అమ్మాయి బాధపడాలి, కానీ నువ్వెందుకు బాధపడుతున్నావు మావా? నువ్వు డైమండ్ రా. అంతేరా, అమ్మాయిలు అంతేరా, స్టాటస్ చూస్తారు. రేయ్, ఒక్క మాట చెప్పరా. చమనన్నకి ఫోన్ చేసి తెల్లారేసరికల్లా అమ్మాయిని ఎత్తుకొచ్చి ఆర్య సమాజంలో నేను పెళ్లి చేస్తా. ఈడవడరా ఫీల్ గుడ్ లోని ఫ్యాషన్ తీసుకొస్తానంటున్నాడు. ఎలా రై నారే, అయినా ఇప్పుడు ఆ అమ్మాయిని మర్చిపోరా, ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయరా. నీ కెరీర్ ఇంపార్టెంట్ రా, నీ కెరీర్ ఇంపార్టెంట్. నీదా అడిదా? ఈడ ఎగ్జామ్స్ బాగా రాసి మంచి జాబ్ వచ్చి జీవితంలో పైకి వెళ్తే హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళ నేనే ఫస్ట్ రా. నువ్వు తాగరా, మంచిగా తాగరా. నువ్వు తాగి ఆమ్లెట్ మాత్రం అన్నమేనే. నాకు ఫోన్ ఎందుకు బే ఆడచి కడుగుతాడు ఇప్పుడు? నువ్వు ముయ్యే. ఆ అమ్మాయి నాకు దక్కదు అన్నాడు నా ఫ్రెండ్ కాదు. బతికింతేరా, బతికింతే. చూసారుగా, మనోడి విషయంలో మనమే ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి. ఏం చేద్దాం రా? ఆ రాహుల్ గాని చంపేను రా. వైలెన్స్ వద్దు నాన్న. ఆ రాహుల్ గారిని సైడ్ ట్రాక్ చేసి మనోడిని మెయిన్ ట్రాక్ చేయాలి. మనుషుల్ని దిమ్మంటావారా? అబ్బే మనుషులు వద్దురా, మనమే మార్నింగ్ మ్యాటర్ సెటిల్ చేద్దాం. అవునరా, సెటిల్ చేయవలసిందే. రే ఉదయ్, ఎవరు కనిపించట్లేదేంట్రా? రాత్రంతా నీ బాధ చూడలేక మనాళ్ళు ఆ రాహుల్ గడికి స్పాట్ పెట్టడానికి పోయారు. Hey guys, where you? Come fast, it's only late here. Okay, I'm in the parking. Come fast, okay? హలో, ఎక్స్క్యూజ్ మీ. What for? రై, అమ్మాయిని మర్చిపో. ఏమ్మాయి? ఎంతమంది ఉన్నారా? రేయ్, మా వాడు లైఫ్ లో ఒకసారి కమిట్ అయ్యాడు. ఆడి లవ్ బ్రేక్ అవుతే మేము హర్ట్ అవుతాం. What nonsense are you talking, guys? ఇంటి కోసం కదా వెయిట్ చేస్తున్నాం. Yeah, ఆ అమ్మాయిని కలుస్తావుగా? of course. కలవకూడదని చెప్తున్నాను కదరా. రై, వీడు మాటలతో వినే రకం కాదురా. 4 తగిలిస్తే అప్పుడు వింటాడు. ఏంట్రా నువ్వు తగిలించింది? నిజం కొట్టేశాడు. నన్నే కొడతావా? రాయ్, నువ్వు అంబులెన్స్ ఫోన్ చేయి, నువ్వు హాస్పిటల్లో బెడ్ అరేంజ్ చేయి. నా కొడుకుని కొడితే బాడీలో పాటలని పగిలిపోయి. Leave it, man. Oh.
వాట్ ద హెల్ యు థింక్ నిజం చెప్పని కొడతారండి యు ఫూల్స్ యు ఫూల్స్ లివ్ ఇట్ ఇప్పుడు కీర్తి కావాలా? చెప్పు. ఇప్పుడు కీర్తి కావాలా? లివ్ ఇట్ కీర్తి కావాలా? పడుకున్నాడు నేను కొరికింది ఎక్కడ నువ్వు కొట్టింది ఎక్కడ What are you doing? Oh, what the hell, yeah? కీర్తి కావాలా నీకు? ఇంకొకసారి కీర్తి కీర్తి అన్నా అంటున్నావు అయిపోతారా? ఆపండ్రా అరే చాలా ఆపండ్రా చాలరా ఆపండి స్టాప్ ఇట్ సారీ బాస్ స్టాప్ ఇట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ బాస్ ప్లీజ్. హలో పోలీస్ స్టేషన్. What the hell is this, Kirti? ఐమ్ సో సారీ. అరే మీరెందుకండి సారీ చెప్పడం? బాస్ నా వల్ల తప్పు జరిగింది. మా నా వల్ల లైఫ్ లో ఫస్ట్ టైం అక్కడ కాలర్ పట్టుకున్నాను. అది కూడా ఆఫీస్ ముందు. నువ్వు కేవలం నా ఫ్రెండ్ సాఫ్ట్ కార్డ్ ఇంటర్వ్యూ అరేంజ్ చేస్తా. అదే నేను చేసిన తప్పు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. దీపిక ఎవరు వీళ్ళంతా? ఏంటిది? నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సారీ దీపిక, నీ ఫ్రెండ్కి జాబ్ ఇప్పించడం నా వల్ల కాదు. డోంట్ రెడీ కాల్ మీ. బాయ్. మూవ్. ఆర్ యు హ్యాపీ నా? కష్టపడి ఇంటర్వ్యూ వరకు వస్తే మొత్తం నాశనం చేశావు. అసలు నా ఉద్దేశం అది కాదండి. నా లైఫ్ ని డిస్టర్బ్ చేసింది చాలు. నన్ను వదిలే. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. అరే అది కాదండి ఒక్క Please. పోలీసులు ఎవరు పిలిచారా పోలీసులు? వీళ్ళే సార్. మీరేం టెన్షన్ పడకురా, ఇట్లా పోయి అట్లా వస్తాం. రా ఎక్కుతున్నాం కదా. ఏంటిది? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ జాబ్ వస్తే నాకున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అనుకుంటే కొత్త ప్రాబ్లంలా వీడు కూడా తయారయ్యాడు. బస్ స్టాప్ లో అమ్మాయిలు ఏడిపించడం, చైన్ స్నాచింగ్లు చేయడం బాగా అలవాటైపోయిందిరా మీకు. ప్రాణాలు తీస్తానరే, చంపేస్తా. పిచ్చ పిచ్చ వేషాలు వేశారంటే తాట తీస్తానరే. హలో అన్నా, చెమనన్నా, నేను కిరణ్ని. ఏం లే అన్నా, మా పిల్లలది చిన్న గొడవ అయింది. అశోక్ నగర్ పిఎస్ లో ఉన్నా అన్నా. అన్నా ఒక్క నిమిషం అన్నా. ఏమా చెమన్ తమ్ముడువా నువ్వు? అవునండి. ఆహా, మరి ఆ విషయం ముందేందుకు చెప్పలేదమ్మా? కానిస్టేబుల్, ఈ సెల్ తీసి బయటపడే, వీడిని తీసుకెళ్ళి సెల్ లోపల వేయి. అలాగే సార్. చూస్తావేరా, పో. హలో, నమస్కారం అండి, నేను భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నాను. ఏదో కేసులో మా స్టూడెంట్స్ని అరెస్ట్ చేశారంట. అవునండి, ఈవ్ టీచింగ్ చేస్తుంటే అరెస్ట్ చేశాం. మా పిల్లలు అలాంటి వాళ్ళు కారు సార్. లేదు సార్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారట. కేసు బుక్ చేశారండి. అదే 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 ఆలోచిస్తున్నాను. స్టూడెంట్స్ కదా, భవిష్యత్ పాడవుతుందేమో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్స్పెక్టర్ గారు. దీనివల్ల కాలేజ్ రెప్యుటేషన్కి ఏ ప్రాబ్లం లేకపోయినా వాళ్ళ ఫ్యూచర్ స్పాయిల్ అవుతుంది. అందులోనూ కాలేజ్ టాపర్ ఉన్నాడు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్. సరే సార్, మీరు మాత్రం పిల్లలకు కాస్త గట్టిగా చెప్పండి. ఓకే సార్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. చూడండి, ఇలాంటివి ఇంకెప్పుడు జరగకుండా చూసుకోండి. కెరీర్ స్పాయిల్ అవుతుంది. ఓకే, వెళ్ళండి. సార్ మా ఫ్రెండ్ కిరణ్ సార్. చెమనన్న తమ్ముడు కదా, మర్యాద చేసి పంపాలి కదా. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు, నేను పంపిస్తాను, వెళ్ళు. సారీ రే, వాడు కీర్తి లవ్ చేస్తున్నాడు అనుకున్నాం కానీ వాడు కీర్తికి జాబ్ ఇప్పిస్తాడు అనుకోలేదురా. ఐఎమ్ రియలీ సారీ. చాలరా చాలు. ఇంకా మీకు మీ ఫ్రెండ్షిప్ దన్నం రా బాబు. ఇంకా నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదురా, నన్ను వదిలేండి రా. అది కాదురా, అది కాదురా. ఏంట్రా వీడు? అబ్బాయి ఎలా ఉన్నాడు? చూడ్డానికి బాగానే ఉన్నాడు. థ్యాంక్స్ ఫర్ యువర్ ఒపీనియన్. వీడు నా స్నేహితుడు కొడుకు. ఈ మధ్య తెలిసింది వీడికి ఇంకా పెళ్లి కాలేదని. డాడీ, 2 ఏళ్ల నుంచి పెళ్లి గురించి మాట్లాడుతుంటే ఏదో కారణం చెప్పి అవాయిడ్ చేస్తున్నావు. ఈ మ్యాచ్ ఫిక్స్ చేసేసాను. నా ఒపీనియన్ అక్కర్లేదా? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేంత వరకు నో కమిట్మెంట్స్, అంతే కదా? సేమ్ ఓల్డ్ ఒపీనియన్. ఎస్, జస్ట్ 1 or 2 months లో జాబ్ లో సెటిల్ అవుతాను. ఆ తర్వాత డాడీ
3 months. ఓన్లీ 3 months టైం ఇస్తున్నాను. 91st డే ఆ అబ్బాయితో నీ పెళ్ళి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. ఆ గొడవకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అయినా నా ఫ్రెండ్స్ చేసిన తప్పుకి నన్ను శిక్షిస్తారేంటండి? ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. అయినా మిమ్మల్ని ప్రేమించి నేను గొడవ ఎందుకు చేస్తాను? మీరు కనిపించిన దగ్గర నుంచి నేను పూర్తిగా మారిపోయాను. నా స్టడీస్ కూడా నేను దూరం అయ్యాను. రోజు మీరే చూస్తున్నారు కదా, మీకు నా ప్రేమ కనిపించట్లేదా? ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు నన్ను అవాయిడ్ చేస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ప్రేమిస్తున్నానండి. ప్రేమ? నా పరిస్థితి తెలుసా నీకు? ఆ ఉద్యోగం ఎంత ఇంపార్టెంటో తెలుసా? చాలా కష్టపడి ఇంటర్వ్యూ వరకు వస్తే మొత్తం నాశనం చేశాం. అది కాదండి. పోలీసుల దగ్గర దెబ్బలు తిన్నా కూడా నీకు బుద్ధి రాలేదా? నేను చెప్పానా నా కోసం మీ వాళ్ళందరినీ వదులుకోమని? మీ పాటికి మీరు ప్రేమించేసుకుని ఏదేదో ఊహించుకుని కలలు కంటూ ఉంటారు. అసలు ఏంట్రా మీరు? మేము ఒక్కసారిగా కాదనేసరికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు, లేదా కసితో చంపేస్తారు. నాకు నువ్వంటే అసహ్యం. మీరు అలా అనకండి. మీరు లేకపోతే నేను బతకలేను. నిన్ను ప్రేమించడం ఇంపాసిబుల్. చావాలనుంటే చచ్చిపో, చావాలనుంటే చచ్చిపో, చావాలనుంటే చచ్చిపో, చావాలనుంటే చచ్చిపో. ఏం నేరం చేశానేమో ప్రాణం దూరం అయ్యేలా, ఏ శాపం సెలవిచ్చిందో శ్వాసే ఆగేలా, గుండెల్లో ఆశే తానై ఎదిగే కలనే చూస్తుంటే ఇంతట్లో ఏమైందో ప్రేమే మారేలా. ఓ ప్రేమ నీ ఎదలో ఉన్నానా, ఉన్నానా? ఓ మాటే చెప్పమ్మా నీ సొంతం కాగలనా? నీ జతలో వేదనలే జ్ఞాపకమా ప్రేమ? వదిలేసి దూరం చేసి ఊహల్లోనే ముంచి ఉరితాడై మారా వెంటి ఇంతే నా ప్రేమ. వెలుగేదో చూపించేసి ఆశ నాలో రేపి చీకటిలో తోసేసావే పాపం నాదేనా? నడిరే వెన్నెలవా నరికేసే ఓ ఉలివా దరి చేరే దేవతవా వెలివేసే ప్రేయసివా నీ జతలో వేదనలే జ్ఞాపకమా ప్రేమ? ప్రతి ప్రేమ ఇంతేనేమో నీలా ఉంటుందేమో, చెరలోకి చేరేలాగా దీవిస్తుందేమో. పరిచయమి ఆశించిందే నాలో నవ్వే నీతో, పరిహారం పరిహాసంగా మార్చేసావేలా. మురిపించే మేనకవనను ముంచే వేదనవ కరుణిల్చే కానుకవ కడలేని నా కదవా నీ జతలో ఈ జగమే శూన్యమయే ఓ ప్రేమ.
హలో